ప్రభాకర్, సిఈసికి ఎజెండా ఇచ్చారా? దేనిపైన చర్చిస్తున్నాము? అందుకు సిఈసి ఓకే చెప్పిందా? ఇంకా ఎజెండాలో లేని అంశాలు ఇంకేమైనా చర్చించే అవకాశం ఉందా? రైట్, యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం అయితే 18th రోజు జరగాల్సి ఉంది. ప్రభుత్వం కూడా 18th రోజు క్యాబినెట్ ప్లాన్ చేసుకుంది. ఆ రోజు సాయంత్రం వరకు మంత్రులు కానీ అధికారులు కానీ సెక్రటేరియట్లోనే వెయిట్ చేశారు. కాకపోతే 18th రాత్రి వరకు కూడా పర్మిషన్ రాకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. కేవలం ఆ రోజు సీఎం కానీ మంత్రులు కానీ సాధారణ రివ్యూకి మాత్రమే పరిమితమయ్యారు. ఎప్పుడైనా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు క్యాబినెట్లో ఎట్లాంటి అంశాలు చర్చిస్తున్నామనే దాన్ని పేర్కొంటూ ఆ ఎజెండాను సిఈసికి పంపాల్సి ఉంటుంది. సో అట్లా పంపిన ఎజెండా ప్రకారమే సిఈసి అనుమతి ఇచ్చింది. కాకపోతే వీళ్ళు పంపిన ఎజెండాలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఉన్న విభజన చట్టానికి సంబంధించిన అంశాలతో పాటుగా రుణమాఫీకి సంబంధించిన అంశాలు, ఈ రెండు అంశాలు ఎజెండాలో ఉన్న ఈ రెండు అంశాలు కాకుండా మీరు అత్యవసర అంశాలపై చర్చ చేయవచ్చు, క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది సిఈసి పర్మిషన్ ఇస్తూ క్యాబినెట్కు అనుమతిస్తూ ఇచ్చిన లేఖలో పేర్కొంది. సో దాని ప్రకారమే ఈ రోజు జరగబోతున్న ఎజెండాలో ముఖ్యంగా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రణాళికలు, అట్లాగే జూన్ 2కు సంబంధించి ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి 10 రోజుల పాటు వేడుకలు జరపాల్సింది, దానికి సంబంధించిన ఎజెండా, అట్లాగే ధాన్యం కొనుగోలు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ప్రతి చోట కూడా తడిసిన ధాన్యాన్ని కొనాలి అనే ఆదేశాలు ఈరోజు క్యాబినెట్లో ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించిన అంశాలను క్యాబినెట్ ఈరోజు డిస్కస్ చేయనుంది, నిర్ణయాలు కూడా తీసుకోనుంది. సో ఎన్నికల కమిషన్కి ఇచ్చిన ఎజెండాలో ఏవైతే అంశాలు పేర్కొన్నారో ఎక్సెప్ట్ 2 అంశాలు, ఒకటి రుణమాఫీ అట్లాగే విభజన చట్టానికి సంబంధించిన అంశాలు కాకుండా మిగతా అంతా కూడా చర్చ జరగబోతుంది. కొద్దిసేపటి క్రితమే అధికారులంతా కూడా క్యాబినెట్ హాల్కి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కాబోతుంది. సో ఎన్నికల కోడ్ 4th వరకు ఉన్న నేపథ్యంలో మళ్ళీ 4th తర్వాత కూడా ఒక క్యాబినెట్ పెట్టుకోవాలి అనే ఆలోచన ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈరోజు జరిగేటి అన్నీ కూడా అత్యవసర అంశాలు. ఈరోజు రాష్ట్రానికి ఏవైతే అవసరాలు ఉంటాయో, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో వాటి మీద మాత్రమే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రివ్యూ చేయడానికి అనుమతి ఉంటుంది, అట్లాగే క్యాబినెట్లో చర్చించడానికి అనుమతి ఉంటుంది. సో దాని సంబంధించిన అంశాలు కాకుండా ఏవైనా వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకా ప్రభుత్వం ప్రకటించాల్సిన పథకాల గురించి కానీ చర్చించాలి అంటే, నిర్ణయాలు తీసుకోవాలి అంటే అది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి జూన్ 6th రోజు ఎలక్షన్ కోడ్ ముగుస్తుంది. కాబట్టి ఆఫ్టర్ జూన్ 6th మళ్ళీ ఒకసారి క్యాబినెట్ సమావేశమయ్యే అవకాశం ఉంది. సో దాంట్లో ఈ విభజన చట్టాలకు సంబంధించిన అంశాలు, రుణమాఫీకి సంబంధించిన, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటిస్తూ వస్తుంది ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని. రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రచార సభల్లో దాన్నే ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రచారం చేశారు ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా. సో ఆ నేపథ్యంలో ఈ రుణమాఫీకి సంబంధించి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సింది, ఆ కార్పొరేషన్కు చట్టబద్ధత కనిపించాల్సి ఉంది. మా ప్రభుత్వం ఆలోచిస్తుంది రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సో రుణమాఫీకి సంబంధించిన రోడ్ మ్యాప్ను దాని ద్వారా ప్లాన్ చేసుకోవాలనుకుంది. సో మొత్తం మీదుగా అయితే ఈ క్యాబినెట్ అంశాలు, ఈ 2 అంశాలు కాకుండా మిగతా ఎజెండాలోని అంశాలన్నిటిపై కూడా క్యాబినెట్ డిస్కస్ చేయనుంది. సత్య.